అప్డేట్స్ చూస్తే సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ముందుగా ఉప్పలేరు వాగు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం బోగోలులో జన్మభూమి మా ఊరు ముగింపు సభలో పాల్గొన్నారు. ఇప్పుడు కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి మనవి చేస్తున్నా. ఇవన్నీ చెప్తున్నారు అక్కడ తెలంగాణలో మేము చేశామని లెక్క చూపించి వైట్ పేపర్ రిలీజ్ చేశాం. ఈ రాష్ట్రంలో రైతుల కోసం మీకంటే 17,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం. ఈనాడు మేము 5,300 కోట్ల రూపాయలు 24,500 కోట్లు కాకుండా 4వ విడత 5వ విడత 8,000 కోట్ల రూపాయలు రైతులకి ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తున్నారు. తొందరలో ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ ను పక్కన పెట్టి ఉదాహరణకు ఒక హెక్టర్ కు వేరుశెనగ 6,800 అయితే 15,000 రూపాయలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5,300 కోట్లు, పక్క రాష్ట్రంలో 1,300 కోట్లు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ 3,700 కోట్లు. ఎవరికి ధరలు తగ్గితే వాటి కొన్న తాలూకు ఇప్పటి వరకు 3,700 కోట్లు. ప్యాడీ రైస్ కాకుండా ఒట్లు కాకుండా 3,700 కోట్లు ఖర్చు పెట్టాం. పక్కన ఎంత ఖర్చు పెట్టారో తెలంగాణలో చెప్పమని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. తోటి సోదరి మండలకు గవర్నమెంట్ రాగానే 10,000 కోట్ల రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చిన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఏపీ ఎంఐపి మేము తీసుకుంటే అగ్రికల్చర్ లో మైక్రో ఇరిగేషన్ కి ఇప్పటికి 3,000 కోట్లు ఖర్చు పెట్టాం. యాంత్రీకరణకి 2,000 కోట్లు ఖర్చు పెట్టాం. మన జయప్రకాష్ నారాయణ గారు కమిటీ వాళ్ళందరూ కూడా దాని మీద స్టడీ చేసి కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్లు నిజంగా ఇవ్వాల్సింది ఉందని చెప్పి వాళ్ళ నివేదిక ఇచ్చింది ఆ కమిటీ. కానీ వాస్తవానికి 90,000 కోట్లు దాటి ఇవ్వాలా. కానీ మోడీ గారిని అడిగే దమ్ము ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకుడికి లేదని చెప్పేసి మనవి చేస్తున్నా. 4 సంవత్సరాల నిరంకుశ పాలన తర్వాత ఈ దేశంలో ప్రధానమంత్రి మోడీ పాలనకి ఎదురొడ్డి పోరాడిన మొగాడు చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి మనవి చేస్తున్నా. ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రం కోసం కేంద్రాన్ని అడిగే ఒక్క మాట ఇస్తే మోడీ పేరెత్తే దమ్ము లేనోడని మనం అందరం చూస్తున్నాం. అందుకే నేను చెప్తున్నా, ఈనాడు అన్ని రంగాల్లో గ్రోత్ రేట్ 4 సంవత్సరాల్లో 10.5%. అది తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాదు, కేంద్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి కష్టం, అనుభవం, ఒక హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్, అనుభవం ఉన్న చీఫ్ మినిస్టర్, ముందు చూపున్న ముఖ్యమంత్రి గారు ఉండబట్టి ఈ రాష్ట్రం రాజధాని లేకపోయినా, పెట్టుబడులు లేకపోయినా, పరిశ్రమలు లేకపోయినా 10.5% దేశంలో నంబర్ 1 నిలిచామంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం, కష్టం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలు ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. నమస్కారం సార్. ధన్యవాదాలు సార్. తర్వాత మనమందరం ఎంతో ఆసక్తిగా ఇష్టంగా ఎదురు చూస్తున్నాం. నవ్యాంధ్ర రాష్ట్ర రథ సారథి, అభివృద్ధి కాముకులు, మన ప్రియతమ నాయకమన్యులు, గౌరవనీయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం విందాం. ఒక్కసారి హర్షధ్వానాలతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఆహ్వానం. సార్ మాట్లాడే ముందు ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారి సందేశం వినిపిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, వేదికను అలంకరించిన పెద్దలు మరియు మిత్రులారా, రాష్ట్ర విభజన తర్వాత ఉన్న అత్యంత ప్రతికూలమైన పరిస్థితుల్లో నిర్వివారమైన కృషితో మంత్రులకు, అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి స్ఫూర్తినిస్తూ రాష్ట్రాన్ని పలు సెక్టార్లలో దేశంలో అన్నిటికంటే అగ్రగామిగా మరియు ప్రపంచంలో కూడా మంచి పేరు వచ్చే విధంగా అధికారులకు, డిపార్ట్మెంట్లకు 615 అవార్డులు లభించినాయి. వీటిలో 20 ఇంటర్నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మరియు 277 నేషనల్ స్థాయిలో లభించినాయని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము. అదేవిధంగా దేశం మొత్తానికి ఈజ్ ఆఫ్ బిజినెస్, వ్యాపార వాణిజ్య రంగంలో నంబర్ 1
మరియు నీతి ఆయోగ్ ప్లానింగ్ సంస్థ 17 మానవ హ్యూమన్ డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నంబర్ 4గా గుర్తించడము, దేశవ్యాప్తంగా ఉన్న 14 స్కీమ్స్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా నిలిచింది. 28 స్కీమ్స్లో 2 నుంచి 5వ ర్యాంకులో, మరియు ఇంకొక 4 స్కీముల్లో 6 నుంచి 10 ర్యాంకుల్లో దాదాపు ఎక్కువ శాతం అన్ని రంగాల్లోనూ నంబర్ 1గా నిలుస్తున్నందుకు మనందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఇలాంటి కృషి చేసి నాయకత్వం ఇస్తున్నందుకు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. పరిపాలనా రంగంలో ప్రపంచంలో ఎంతో మంచి పేరు వచ్చే విధంగా ఆధునితమైన టెక్నాలజీ మరియు విధానాలను ప్రవేశపెట్టి వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారి యంత్రాంగానికి మార్గదర్శకాలు లభిస్తున్నాయి. మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్, జన్మభూమి, గ్రామదర్శిని, నవ నిర్మాణ దీక్ష ద్వారా ప్రజలకు చేరువగా పనిచేస్తున్నారు. రియల్ టైం గవర్నెన్స్ అనే సంస్థని స్థాపించి ప్రజల సంతృప్తి శాతాన్ని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ వారికి మంచి సేవలు అందించాలని పరిష్కార వేదిక 1100 ఫోన్ నంబర్, మీ సేవ మరియు ఈ ప్రగతి ద్వారా మీకు అందరికీ సేవలు అందిస్తూ మరి రానున్న కాలంలో అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ నంబర్ 1గా వస్తుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. తర్వాత కార్యక్రమం నిర్వహించాల్సిందిగా గౌరవనీయులు కలెక్టర్ వారిని కోరుతున్నాను. సో ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా CJFS నుంచి క్యాన్సిల్ చేసిన తర్వాత DKT పట్టాల పంపిణీ ఉంటుంది. ముందుగా బెనిఫిషరీస్ జమున ఎల్లమ్మ, కంచిపాక పున్నమ్మ, పందిటి కౌసల్య, మావులూరి దొరసానమ్మ, పందిటి అనూస, దావులూరి రమణమ్మ, కుండ్ల శివకుమారి, వీరబత్తిన అరుణమ్మ. సో తీసుకురండి, ముందు పట్టాలి. సార్ మొత్తం సార్ ఇందులో 4 ఉంటాయి సార్. ఒకసారి ఇవ్వమ్మా. ఇది 1B సార్, మన రికార్డులో కూడా అప్డేట్ అయిపోయి సార్. సర్వే చేసేసి స్కెచ్ కూడా ఇచ్చినాం. వాటిని ఎక్కడ లేదు కూడా మొత్తం ఈ కౌంటర్లో ఇచ్చే నెంబర్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు పట్టాలు ఇస్తే అమ్మేసుకుంటారమ్మా? లేదు సార్, మేము ఉంచుకుంటాం సార్. మాది 45 ఎకరాల ల్యాండ్ సార్. మాకు ఒక్క పేరు కాకుండా మా రవిచంద్ర సార్, మా BMR సార్ దగ్గరుండి ఇటు వచ్చామ్మా. రండమ్మా. సార్ అనౌన్స్ చేస్తాం. కలెక్టర్ అనౌన్స్ చేస్తాం. ఈ రెండు అదేంటమ్మది? రక్ష పట్టాలు అనౌన్స్ చేయమంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇది తీసుకుంటాం. మీరు ఎక్కడికి వెళ్ళండి.
గౌరవనీయ నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పవిత్ర హస్తాల మీదుగా CJFS DKT పట్టాలు అందజేస్తూ ఉన్నారు లబ్ధిదారులకు. తర్వాత లాంచింగ్ ఆఫ్ రక్షా స్కీమ్. ఉన్నత పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థినులకు వారి నెలసరి ఋతుక్రమంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇళ్లకు వెళ్లిపోతూ చదువులు కూడా మానేస్తున్నారు. వాటన్నిటి నుంచి తప్పించేందుకు మీకు రక్షణ మేము అందిస్తామంటూ పాఠశాలల్లోనే శానిటరీ నాప్కిన్స్ అందించినటువంటి పథకం రక్షా స్కీమ్. ఇంతే కాకుండా ఈ యవ్వనంలో అడుగుపెట్టిన తర్వాత జరిగేటువంటి శారీరక మార్పుల గురించి తెలియజేసేటువంటి పుస్తకాన్ని కూడా ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. 4.5 సంవత్సరాలలో మన నవ్యాంధ్ర రాష్ట్రం సాధించిన అభివృద్ధిని, పురోగతిని మరియు మన జిల్లా సాధించినటువంటి అభివృద్ధిని, పురోగతిని తెలియజేస్తూ ఈరోజు పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నారు మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. బాలలకు రక్ష పథకం, జిల్లా ప్రగతిని తెలియజేస్తూ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. రక్ష కార్యక్రమం ఆవిష్కరణ ద్వారా విద్యార్థులందరికీ కూడా రక్షణ అందివ్వబడుతుంది. శానిటరీ నాప్కిన్స్ వారికి అందివ్వబడతాయి. పాఠశాలల్లోనే నిరభ్యంతరంగా ఎలాంటి సంకోచం లేకుండా బాలికలను పాఠశాలలకు పంపించవచ్చు. తల్లిదండ్రులు ఎటువంటి ఆలోచన దిగులు చెందవలసిన అవసరం లేకుండా పంపించవచ్చు. ఈ అడాలసెన్స్ లో జరిగేటువంటి శారీరక మార్పులను తెలియజేస్తూ దానికి అనుగుణంగా పిల్లల్లో ఆలోచనను అభివృద్ధి చేయడానికి, వారి గురించి వారు తెలుసుకోవడానికి వీలుగా పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. మన జిల్లా ప్రగతిని తెలియజేస్తూ పుస్తకావిష్కరణ కార్యక్రమం గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పవిత్ర హస్తాల మీదుగా జరుగుతోంది. నాలుగున్నర సంవత్సరాలలో నవ్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత నెల్లూరు జిల్లా అభివృద్ధి పదంలో పయనిస్తోంది. ప్రగతిలో వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఆ వడివడి అడుగులను, ప్రగతిని, పురోభివృద్ధిని ఈ జన్మభూమి సందర్భంగా మనం అడాప్ట్ చేసుకున్న విలేజ్ డెవలప్మెంట్ ప్లాన్ గురించి చెప్పండి. ఇప్పుడు ఏం చేసాం, ఏం చేయబోతున్నాం అని. మైక్. హలో, ముందుగా మా బోగోలు గ్రామ పంచాయతీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర నిర్మాత దార్శనికుడు ఈ గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఈ 6వ విడత జన్మభూమి కార్యక్రమంకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామ పంచాయతీ 10,667 పాపులేషన్ కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ జనాభాతో ఎక్కువ కలిగి ఉన్నారు. ఈ 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో విజన్ 2020 కింద, ఈ అభివృద్ధి ప్రణాళిక కింద, విజన్ ప్రణాళిక కింద నిర్దేశించిన లక్ష్యాలను చేర్చుకున్నట్టుకు దగ్గరలో ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీ నందు 5 ప్రాథమిక స్కూళ్లు కలిగి ఉన్నాము. దానికి అన్ని పాఠశాలలకు కూడా మురుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం పూర్తయింది. అదేవిధంగా డిజిటల్ పాఠశాలలకి నిర్దేశించిన దాంట్లో ఈ సంవత్సరం 19 మార్చి నాటికి రెండు స్కూళ్ళకి నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది. 2024 నాటికి 3 స్కూళ్ళకి పూర్తి చేయడానికి డిజిటల్ తరగతుల్లో ప్రారంభిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా మా గ్రామ పంచాయతీలో 4 హ్యాబిటేషన్లలో కలిపి 5 రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించి ఓవర్ ట్యాంక్ ద్వారా అందిస్తున్నాము. విద్యుత్ సౌకర్యం అన్ని స్కూళ్ళకి కలిగి ఇచ్చున్నాము. తగిన ఫర్నిచర్ కూడా ఈ 5 పాఠశాలలకి కలిగి ఉన్నది. 4 హ్యాబిటేషన్స్ కూడా బీటీ రోడ్లు సౌకర్యం కలిగి ఉన్నది. అదేవిధంగా అంతర్గత రోడ్ల నిర్మాణంలో
ఈ 4.5 సంవత్సరంలో 6.75 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాము. ఒక 2 కిలోమీటర్లు ఈ మార్చి నాటికి పూర్తి చేయటకు పనులు జరుగుతున్నాయి అనేది చెప్పుటకు సంతోషిస్తున్నాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత బంధువులు 95% వాటరు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. గ్రామ పంచాయతీలో 14 అంగన్వాడీ కేంద్రాలు జరుగుతున్నవి. వీటిల్లో అన్ని మౌలిక వసతులు కలిగిన భవనం ఒకటి నిర్మితమైనది. ప్రస్తుతం ఇంకొక భవనం రన్నింగ్ లో ఉంది. మిగిలినవి రాబోయే విజన్ 2024 నాటికి పూర్తి చేస్తామని నిర్దేశించుకొని ఉన్నాము. మా గ్రామ పంచాయతీ నందు మీ సేవా కేంద్రం కూడా ప్రస్తుతం గ్రామస్తులందరికీ అందుబాటులో ఉన్నదని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మానవాభివృద్ధి కింద అనుబంధ పోషక పథకం కింద 205 మంది లబ్ధిదారులకి అందిస్తున్నాము. అన్నామృత పథకము ఆహారాలు తీసుకున్న గర్భిణీలు పాలిచ్చు తల్లులకు 100% అందజేస్తున్నాము. రక్తహీనత కలిగిన గర్భిణీల శాతం 15% ఉన్నారు. మొత్తము నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం జరిగింది. పాఠశాలలో నమోదు కాబడిన బడి బయట ఉన్న పిల్లల సంఖ్య 16 మంది ఉన్నారు. వీరిని 16 మంది కూడా ఈ 19 మార్చి నాటికి పూర్తిగా స్కూల్లో చేర్పించడానికి తగిన చర్యలు తీసుకున్నట్ట జరుగుతున్నది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కింద ఈ గ్రామ పంచాయతీలో 100% నమోదు కాబడి పూర్తి చేయడం జరుగుతున్నది. ఎన్టీఆర్ భరోసా సాంక్షిక భద్రత జీవనోపాధి కల్పించడంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పథకం పింఛన్దారులను 857 మందికి ఈ గ్రామ పంచాయతీ 9,75,000 రూపాయలు ప్రతి నెల అందజేయడం జరుగుతున్నది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపలనే పూర్తిగా అందిస్తున్నామని తెలియజేస్తున్నాము. చంద్రన్న బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు 62 మంది లబ్ధిదారులకి క్లెయిములు పరిష్కరించడం జరిగింది. చంద్రన్న పెళ్లి కానుక మొత్తం లబ్ధిదారులని 8 మందికి అందజేయడం జరిగింది. వివిధ జీవనోపాధి కింద 58 మందికి, వివిధ జీవనోపాధి షెడ్యూల్ తెగల వారికి 32 మందికి, వెనుకబడిన తరగతుల వారికి 57 మందికి, కాపు సంక్షేమం కింద ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వము 56 మంది లబ్ధిదారులకి 2 లక్షల రూపాయల వంతున అందజేయడం జరిగింది. ప్రస్తుతం అన్నా క్యాంటీన్ ద్వారా ఇటీవల మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ప్రారంభించబడి ఎంతో దిగ్విజయంగా నడుస్తున్నటువంటి ఈ స్కీము ప్రస్తుతం పంటట ప్రాంతాల్లో నడుస్తున్నది. నూతనంగా ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ల మేజర్ పంచాయతీల్లో భాగంగా ఈ గ్రామ పంచాయతీల్లో కూడా త్వరలోనే అందజేసి మన గ్రామస్తులకు అతి దగ్గరలోనే అందిస్తారని ఆశిస్తున్నాము. పాలసీ సేకరణ కేంద్రాల ద్వారా 1950 లీటర్లు ప్రస్తుతం అన్ని సేకరణ జరుగుతున్నది. 2019 నాటికి 2200 లీటర్లు లక్ష్యాన్నిగా నిర్ధారించుకొని ఉన్నాము. సూక్ష్మ ఎంఈ పథకం ద్వారా ప్రస్తుతం 2018 నాటికి 80 మంది పూర్తి చేయటకు లక్ష్యానికి 100 మందికి పొందుతున్న లక్ష్యాన్ని నిర్ధారించేసుకొని ఉన్నాం. స్థానిక వనరులను దృష్టిలో పెట్టుకుని నూతనంగా ఏర్పాటు చేయడానికి అవసరం ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 5 పూర్తి చేయవలసిన మిగిలిన లక్ష్యాన్ని 5గురిని 2019 నాటికి 3 ద్వారా 2024 నాటికి 2 పూర్తి చేయడానికి అవకాశం నిర్ధారించున్నాము. నూతనంగా ఏర్పడే ఎంఎస్ఎంఈ ఉపాధి అవకాశాలు పూర్తి